గణేశుని యొక్క నిమజ్జనం అయితే ఉత్సాహంగా జరుగుతుంది. మొత్తంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని వార్డుల నుండి వినాయకుల నిమజ్జనానికైతే పూర్తిగా సిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాడవాడల నుండి వినాయకుని యొక్క తీసుకొని భక్తి శ్రద్ధలతో పులిహారాలను ఇస్తూ భక్తి శ్రద్ధలతో 9 రోజులు చేసి మొత్తానికైతే వినాయకుని తీసుకొని వచ్చారు. వాళ్ళ మాటలు భక్తులు మాటలు తెలుసుకున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉందండి. 30 సంవత్సరానికి మా బజార్లో పెట్టుకుంటున్నాం. సెంటర్లో చిన్న విగ్రహం అయినా పెద్ద విగ్రహం అయినా మేము చాలా సంతోషంతో అందరు యూనిటీగా ఉండి చాలా చక్కగా చేసుకుంటాం. 9 రోజులు కూడా లాస్ట్ రోజు వీళ్ళని పిల్లలందరూ మంచి డాన్సులు అవి వేసుకుంటూ నిమజ్జనం చేస్తాము. చాలా సంతోషం. గణేశోత్సవ కమిటీ నెహ్రూ సెంటర్ మేము 30 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాము. దేవుని దేవల్ల 300 రూపాయలతో 30 లక్షల దాకా స్టార్ట్ అయింది. దేవుని దేవల్ల ఈ సంవత్సరం ఇంకా హ్యాపీగా ఉన్నది. రాను రాను మధ్య గణపయ్య అంతింటాయి వతుడింటాయి పెరుగుకుంటూ వస్తున్నా తగ్గేదైతే లేదు. దేవుని దేవల్ల కార్యక్రమాలు మాత్రం మంచిగా జరుగుతుంది. లడ్డు పాట ఎంత పోయింది? లడ్డు పాట 8,000 పాట. గణేష్ ఉత్సవం పాట ఎంత ఉందని కాదండి. నుంచి మేము గత 30 సంవత్సరాల నుంచి మేము గణేష్ ఉత్సవ కమిటీ నెహ్రూ బజార్ తరపు నుంచి పెట్టుకున్నాము. బజార్ వాళ్ళందరూ ఒక్కటిగా కలిసి మరియు వినాయక స్తోత్రాలు అన్నీ ప్రతిరోజు పఠించుకుంటూ ప్రత్యేకంగా సరస్వతి పూజ, పిల్లలకు సరస్వతి పూజ, పెద్దవాళ్ళకు పూజలు, మళ్ళీ వినాయకుడు ప్రత్యేకంగా గరిక పూజలు చేసుకుంటూ ఆ బజారు జరుగుతుంది. జిల్లాలో పెద్దలు అందరూ కలిసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆఖరికి నిమజ్జనం కూడా చాలా సంతోషంగా నిమజ్జనానికి అయితే సర్వం సిద్ధమైనట్టే కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఇంకొక 1 గంటల్లో ఇక వినాయకుని తీసుకెళ్లి నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్న భక్తులు అయితే ఎంతో శ్రద్ధగా భక్తి శ్రద్ధతో దాదాపుగా 30-40 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క వినాయకుడిని మేము చేసుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది కెమెరా పర్సన్ వెంకటతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ నుంచి.